Congratulations to Volga Videos. 18 million subscribers. Wishing you all many, many more and all the very best. సో అయితే మీ సినిమా ఎలాంటి ఆడియన్స్ని అట్రాక్ట్ చేస్తుందంటే ఏం చెప్తారు? అంటే నేను బిలీవ్ చేసింది ఏంటంటే ఈ కథ స్టార్ట్ చేసినప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మన స్కూల్ టైమ్స్ నుంచే మనం గాసిప్స్ వింటూ ఉంటాం. మనం 9th 10th క్లాస్లో ఉన్నప్పటి నుంచి వింటూ ఉంటాం. సో అది మన వర్క్ స్పేస్లోకి వచ్చాక మనకు 40 years వచ్చినా కంటిన్యూ అవుతుంది. సో పర్టికులర్గా ఈ ఏజ్ ఆడియన్ అంటే ఒక జెండర్ అని కాకుండా మన అందరం ఎక్కడో ఒక లైఫ్లో ఇది ఎక్స్పీరియన్స్ చేస్తాం. మనమైనా గాసిప్ మాట్లాడతాం, మన గురించైనా గాసిప్ వస్తుంది. రెండిట్లో అయితే ఏదో ఒకటి జరుగుతుంది. సో ఖచ్చితంగా అందరు కనెక్ట్ అవుతారని నా కాన్ఫిడెన్స్. మీ కాలేజ్లో వచ్చినాయి మీ గురించి చాలా సార్లు వచ్చాయి. కాకపోతే అంటే నాకు ఎందుకు ఇది రాయడానికి అంత ఇన్స్పైరేషన్ అంటే మనం సరదాగా తీసుకున్నప్పుడు మనకు దాని తాలూకు ఎఫెక్ట్ తెలియదు. బట్ నిజంగా ఒక పర్టికులర్ టైంలో అంటే నేను ఇండస్ట్రీకి వచ్చాక వర్క్ స్పేస్లో ఉన్నప్పుడు ఒక పర్టికులర్ గాసిప్ వల్ల నేను కూడా కొంచెం ఎఫెక్ట్ అయ్యాను. బట్ నాకు అనిపించింది ఏంటంటే ఇప్పుడు ఒక అబ్బాయి పర్స్పెక్టివ్లో అంత ఇంపాక్ట్ ఉండదు, అంటే సొసైటీకి కూడా పెద్ద పట్టించుకోరు, ఏదో మాట్లాడుకుంటారు. బట్ అదర్ సైడ్ ఒక అమ్మాయి పర్స్పెక్టివ్లో గాసిప్ని చూస్తే అమ్మాయికి ఎలా ఉంటుంది అని ఆలోచించినప్పుడు ఆ షూస్లో ఉండి ఆలోచిస్తే అండ్ అమ్మాయిని క్యారెక్టర్గా పెట్టినప్పుడు కూడా చాలా డ్రామా ఉంటుంది. అమ్మాయి చుట్టూ అమ్మాయిని లవ్ చేసేవాడు ఒకడు ఉంటాడు, ఇంట్లో పెళ్లి చేయాలనుకునే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. సో టూ మెనీ ఫ్యాక్టర్స్ అమ్మాయి చుట్టూ తిరుగుతాయి. అన్ని ఫ్యాక్టర్స్ ఒక గాసిప్ వల్ల ఎలా ఎఫెక్ట్ అయ్యి ఆ అమ్మాయి లైఫ్ ఒకలా అనుకుంటే ఆపోజిట్ సైడ్లో ఎలా టర్న్ అయింది అన్నది సినిమా. అయితే లైక్ ఇండస్ట్రీలో మీరు విన్న గాసిప్ ఏంటి? మీరు వర్క్ చేసినప్పుడు చాలా గాసిప్స్ వింటూ ఉంటాం. బేసిక్ గా నేను కూడా లైక్ ఏడి టీమ్ లో వర్క్ చేస్తున్నాను, అసిస్టెంట్ చేస్తున్నాను అన్నమాట. మీకు ఇంకా బాగా తెలుస్తాయి నాకంతా, అండ్ మీడియాలో కూడా ఉన్నారు కాబట్టి మీరే చెప్పాలి ఎక్కువ గాసిప్. అదంతా ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఏడి కింద వర్క్ చేసింది ఎప్పుడైనా సిరీస్ అన్నమాట. సో ఆబ్వియస్ చిన్న చిన్న ప్రొడక్షన్స్ అంత ఎక్కువ ఇండస్ట్రీతో ఇన్వాల్వ్ ఉన్నవి కాదు. అంటే మీరు చూసుకుంటే ఇటు కేరింత ఫిలిం అంటే ఎలా ఉంటదంటే ఎప్పుడైనా సరే నా క్వశ్చన్ కంప్లీట్ కాలేదు. అయితే సో మీరు వర్క్ చేసినంత సేపు ఆబ్వియస్లీ మెనీ గాసిప్స్ హీరో హీరోయిన్ మీద వస్తాయి, హీరోయిన్ డైరెక్టర్ మీద వస్తాయి, హీరో క్యారెక్టర్ మీద వస్తాయి, డైరెక్టర్ మీద వస్తాయి, బోల్డ్ వస్తాయి. అలా విన్న గాసిప్ ఏంటి? అంటే నేను మనుషుల పేర్లు చెప్పలేను, బట్ చాలా ఎక్కువగా విన్న గాసిప్ ఎవరి మీద ఉన్నారు? ప్రొడ్యూసర్స్ మీద, డైరెక్టర్స్ మీద? ఎక్కువ వచ్చేది ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ హీరోయిన్ మీద, డైరెక్టర్ హీరోయిన్ మీద, హీరో హీరోయిన్ మీద. మూడిట్లో కామన్ గా ఉండేది హీరోయిన్. అవునా కదా? అందుకనే మీరు సో ఒక రకంగా ఒక ఫీమేల్ వర్షన్ గాసిప్ అంటే ఎక్కువ, అంటే నాకు తెలిసినంత వరకు కూడా మేల్ మీద గాసిప్ కన్నా ఫీమేల్ మీద గాసిప్ కే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది జనాలు. ఇంట్రెస్ట్ కన్నా వాళ్ళు కంప్లీట్ గా జడ్జ్ చేస్తారు. ఇప్పుడు అబ్బాయి మీద గాసిప్ వచ్చింది అనుకోండి, దాని గురించి చాలా ప్రౌడ్ గా మాట్లాడుకుంటారు, అంటే తెలుసా మనోడు ఆ టైప్ లో కానీ అమ్మాయి మీద వస్తే క్యారెక్టర్ అసాసినేట్ చేసి మాట్లాడతారు. సో ఆ డిఫరెన్స్ నేను చూపిద్దామని, అంటే మనం మాట్లాడుకున్నప్పుడు చాలా తేలిగ్గా ఉంటుంది, ఆ పొజిషన్ లో మనం ఉంటేనే మనకు ఆ పెయిన్ తెలుస్తుంది. యాక్చువల్లీ మీరు ఇది చెప్తుంటే నాకు వెంటనే ఒక స్టోరీ స్ట్రైక్ అయింది. లైక్ సాయి పల్లవి గారు ఒక స్టోరీ, ఐ డోంట్ రిమెంబర్ ద సినిమా పేరు గుర్తురాట్లేదు, కానీ విక్టిమ్ అంటే ఎవరైతే ఉంటారో ఆ బాధితుడి యొక్క ఫ్యామిలీ ఎలాంటి బాధలు ఫేస్ చేస్తారన్నది ఒక స్టోరీ. నాకు సినిమా పేరు ఎగ్జాక్ట్ గుర్తురాట్లేదు. సాయి పల్లవి గారిని సేమ్ అంటే తీసుకెళ్ళిపోయి జైల్లో వేసేసిన తర్వాత ఆ మెయిన్ ఎవరైతే క్రైమ్ చేశారన్నారో వాళ్ళ ఫ్యామిలీ ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తారు అన్నది ఆ కథ. సో ఇప్పుడు మీరు చెప్తుంటే ఆ గాసిప్ మన మీదకి వస్తే ఏంటి అంటే కొంచెం అలా కనబడుతుంది. అంటే నాకేమనిపించింది అంటే బేసిక్ గా తెలుగులో రీసెంట్ టైమ్స్ లో సోషల్ సెటర్ అనే జానర్ ఏం రాలేదు. మీరు అబ్జర్వ్ చేస్తే మీకు తెలుగులో రీసెంట్ గా సోషల్ సెటర్ ఏమొచ్చిందో ఒక 2 పేర్లు చెప్పండి. సో ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ కథ చూస్ చేసుకున్నప్పుడు నన్ను చాలా మంది క్వశ్చన్ చేశారు, అంటే అమ్మాయిని లీడ్గా పెట్టి ఈ టైంలో ఇది చాలా రిస్క్ కదా, అండ్ డబ్బులనే కాదు కెరియర్ పరంగా కూడా ఒక కైండ్ ఆఫ్ రిస్కే ఇది నాకు డైరెక్టర్గా రైటర్గా. బట్ నేను బిలీవ్ చేసేది ఏంటంటే ఒక పాయింట్ మనం స్ట్రాంగ్గా నమ్మినప్పుడు దాని మీద మనమే నిలబడలేకపోతే ఎవరు నిలబడతారు? ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఈ సినిమా వర్కౌట్ అవుతుందా అవ్వకపోయినా నాకున్న కాన్ఫిడెన్స్ ఏంటంటే ఖచ్చితంగా పీపుల్ దీని గురించి మాట్లాడుకుంటారు. సో పాజిటివ్గా ఉండేవాళ్ళు పాజిటివ్ మాట్లాడుకుంటారు, నెగిటివ్ ఉండేవాళ్ళు నెగిటివ్ మాట్లాడుకుంటారు. సో ఆ విషయంలో ఇది మోస్ట్ ఇంట్రూవింగ్ సబ్జెక్ట్ అవుతుంది అనేది నాకు ఫస్ట్ నుంచి కాన్ఫిడెన్స్ ఉంది. మ్యూజిక్ శక్తికాంత్ కార్తిక్ గారు ఫిదా వర్క్ చేశారు, అందరికీ తెలుసు. ఆయన చాలా బాగా 3 songs ఇచ్చారు.
ఫస్ట్ సాంగ్ ఆల్రెడీ బయటకు వచ్చింది, అందరు చూసారు, సిప్పు సిప్పు. సిప్పు. యా యాక్చువల్గా ఆ పాట ఆయన జానర్ కాదు పాపం, బట్ ఆయన కూడా చెప్పారు ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్, ఇంకా మళ్ళీ ఇలాంటి పాటలు నువ్వు అడక్కు నన్ను. బట్ ఆయన చాలా కంప్లీట్ ఇది చేసి ఇచ్చారు, అండ్ ఆర్ఆర్ కూడా బాగా ఇచ్చారు. అండ్ ఆయనతో నాకున్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే బిగినింగ్ స్టార్ట్ అయినప్పుడు అందరూ నన్ను కొంచెం అంటే ఆయన ఎక్కడో చెన్నైలో ఉంటారు, వర్క్ ఎలా ఉంటుంది ప్రాసెస్ అది అని. బట్ ఆయనతో వర్క్ చేశాక టూ ఈజీ అయిపోయింది. అండ్ ఆయన మోస్ట్ మెచ్యూర్డ్, చాలా అండర్స్టాండింగ్. డైరెక్టర్కి ఏం కావాలంటే అదే ఇస్తారు, ఇది వద్దు వర్కౌట్ అవ్వదంటే ఆబ్వియస్లీ ఆయన నాకంటే చాలా ఎక్స్పీరియన్స్డ్ అండ్ సీనియర్, మోస్ట్ సక్సెస్ఫుల్. ఫిదా మ్యూజికల్ హిట్, బట్ ఆయన ఎక్కడ అసలు ఆ వైబే ఇవ్వరు మనకి. మనకు సరెండర్ అయిపోయి నీకు ఇది ఓకేనా, నువ్వు హ్యాపీ అనా అని ఇస్తారు తప్ప ఎప్పుడు అలాంటి వైబ్ ఇవ్వలేదు నాకు.